హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్క రైతు కూడా ఎంతగానో ఆందోళన పడుతూ ఎదురైతే చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే ఎప్పుడు మనకు జమ అవుతాయి అయితే ఎదురు చూస్తున్నారు. వారందరికీ అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి డబ్బులు అయితే జమ చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఏ రైతులకు ఈ డబ్బులు జమ చేస్తారు, ఏ అర్హత కలిగి ఉంటే ఈ డబ్బులు మనకైతే బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మొదటిగా ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. రైతులు అయితే ఎంతగానో ఆందోళన పడుతున్నారండి. ఎందుకంటే మనకైతే ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది. అలాగే వర్షాలు రావడంతో మేమైతే పంటలు అయితే పెడుతున్నాం, కానీ ఇప్పుడు దాకా అయితే మాకైతే పంట సహాయం అందలేదు అని అయితే వాళ్ళైతే ఎంతగానో ఆందోళన పడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తేదీన విడుదల చేస్తారు, ఆ తేదీన విడుదల చేస్తారు అని తెలియజేస్తున్నారు. కానీ మనకైతే డేట్ అయితే ఫిక్స్ చేసి మనకు ఈ పథకాలను అయితే ప్రారంభించలేదు అని వాళ్ళైతే ఎంతగానో ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారండి. మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళ ఖాతాలోకైతే డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఇక ఏ తేదీన విడుదల చేస్తారు అవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మనమైతే తెలుసుకుందాం. ఎవరైతే రైతులు పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉంటారో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోవాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే ఈకేవైసీ, అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకున్నట్లయితే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ని అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకొని అయితే తెలియజేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఈ ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీకైతే విడుదల అవుతాయి అని తెలియజేస్తున్నారు. అయితే మనకైతే ఎప్పటి నుంచో అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అయితే మనకు విడుదల చేస్తారు అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే రైతుల ఖాతాలోకైతే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తాము అని తెలియజేస్తున్నారు. అయితే ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే వాళ్ళైతే చేసుకొని ఉండాలి అని అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళ బ్యాంకు ఖాతాలోకైతే నేరుగా అయితే డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇది జిల్లాల వారీగా విడుదల చేస్తారు కాబట్టి మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అనేది మనకైతే ఇప్పటిదాకా అయితే అప్డేట్ అయితే రాలేదండి. ఈ అప్డేటెడ్ రాగానే మన ఛానల్లో అయితే వెంటనే అయితే వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.